ఏంటంటే జగన్ గారు చేసేవి కూడా చాలా మంచి పనులు ఉన్నాయి, కాదని అనటం లేదు. కానీ వాటిలోని పొరపాట్లు మధ్య వాళ్ళు చేసడం వల్ల ఆయనకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ పడింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ వర్గాలు ఎన్నాళ్ళు రెండే ఉండేది, ఓన్లీ సీఎం అని అంటే ఇద్దరు చేసేవారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు చేసినట్టు 66 చీలికలు అవుతున్నాయి. ఈ చీలికలు అవడం వల్ల ఏంటంటే ఒకరికి ఆపోజిట్గా ఒకరు ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలోనే ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇటు అటు కూడా ఉంటున్నారు. ఎవరైతే ఎప్పుడు తిరిగిపోతారో తెలియదు. ఎంతమంది చిరంజీవి గారు కూడా అటువైపు బాబు గారికి కాస్త తిరిగిపోవడం వల్ల ఆయన గెలిచారు. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు టాక్ ఏంటంటే ప్రజల్లోని బాబు గారు అంటున్నారు, బాగుంది అని అంటున్నారు. అవునా, అభిప్రాయం అంటే ఆయన పథకాలు బాగానే పెట్టారండి, కాదంటాం లేదు. చిన్న బేబీ దగ్గర నుంచి అందరికీ కూడా 90% ఓల్డేజ్ వాళ్ళకి కూడా అందరికీ ఇచ్చారు, కాదంటాం లేదు. కానీ అది అందులో జెండా ఎత్తినోడికి వాళ్ళకే బాగా పథకాలు దొరికాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అయిపోయింది. నేను కూడా అందులో 45 years రావాల్సింది మాకు రేషన్ కార్డు లేదు, ఇది లేదు, అది లేదు అని పక్క తోస్తారు. మాకు ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేకపోయినా సరే మాకు ఏటి ఇవ్వలే. ఇలాగే ఎంతోమంది వెనకబడేవాళ్ళు వెనకబడిపోయారు, ముందుకెళ్ళిపోయే వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఈ దాచుకున్న డబ్బాల్లో గుళ్ళకి గోపురాలకి ఎడతారు అంతే, ఇంకా అందమించలేదు. నేను 1 కోటి రూపాయలు పెట్టాను, 100 కేజీలు పెట్టాను, 60 కేజీలు పెట్టాను అనేసి ఈ తొక్కలోడి వ్యాపారం ఎక్కువైపోయింది. ఒకడు మించిపోయి ఒకటి తల కిరీటాలు పెట్టుకోవడాలు, అంతేగాని ప్రజలకు మాత్రం వస్తుందని అనేసి అనడానికి ఏ రాజకీయ పరంగా అయినా గెలుస్తారు ఎవరో ఒకరు, కానీ గెలిచే వాళ్ళు మాత్రం ప్రజలకు వచ్చేది బూడిదే. రైతు కూడా నష్టపోతున్నాడు ఎక్కువగా. రైతు మేము పంట పోయింది, మా 15 లక్షలు లాస్ అయిపోయి హైదరాబాద్ వచ్చాం. మాకు ఏడు బాధ, ఇల్లు గీసి పిల్లలు ఎడ్యుకేషన్లు పోయి ఇక్కడ రావాల్సిన పని ఏంటి ఉంది. ఇక్కడ రేషన్ కార్డు పోయింది, ఇక్కడ రేషన్ కార్డు లేదు, అక్కడ రేషన్ కార్డు పోయింది. అయితే మా పరిస్థితి ఏంటి? ఎవరు మాకు పెట్టేది? మా కూలి చేసుకొని మా కాళ్ళ మీద నిలబడి మేము తింటున్నాం, తెల్లాలు వేస్తే కూలి పని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇదే. అక్కడ జనాలు తాతలు ముత్తాతలు తప్ప ఎవరు లేరు అక్కడ. రేషన్ కార్డు ఎందుకు తీసేశారు? రేషన్ కార్డు మరి తీసారని అంటే 2 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయాము ఆటోమేటిక్గా. కరోనా టైంలో 1 year అయిపోయింది. 6 months వరకే అన్నారు. 6 months అనేసి 6 months దాటిపోయింది. మరి కరోనా వచ్చి ఆల్రెడీ 3 months ఎంతవరకు ఉంది, 5 months వరకు ఉంది కదా. మరి ఆ తర్వాత ఆ నెలకే తీసిస్తే మరి ఏం చేస్తాం మేము? మా ప్రాబ్లమ్స్ ఏమి మాకుంటాయి కదా. 15 లక్షలు ఒప్పు అంటే మరి తల మీద కూకుంటారుగా. సో మళ్ళీ చేయమంటే చేయట్లేదా? చేయమంటే చేస్తారు. మరి మనం వెళ్ళడానికి ఇక్కడ ఊడిపోతే అక్కడ పొలాన్ని చేద్దాం, ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అందుతున్నాయండి అవి. అంతే మా తాతలకు మా ముత్తాతలకు మాకేట్లేవుగా. అది ఉండేది 10 సెంట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ 10 సెంట్లు కొట్టుకొని మేము అక్కడ వెళ్ళామంటే నలుగురు కలిపి ఊరేసుకోవాలి, ఇంకేం లేదు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే సింగపూర్ అవుతుంది అని అనుకుంటున్నారు? సింగపూర్ అవడానికి ఏం లేదు. సింగిల్గా ఉన్నోడు బైక్ వస్తాడు, డబుల్ ఉన్నోళ్ళు ఏంచో అది ఎవరి పని ఆడు చేసుకుంటాడు అంతే. ఎవరిదో ఆడితే కుట్టుకున్నోడు కుట్టుకుంటాడు, వ్యవసాయం చేసినోడు చేసుకుంటాడు, చచ్చినోడు చేస్తాడు, తాగినోడు తాగితేనే ఉంటాడు 24 గంటలు. ఉపయోగం లేదంటారు ఏపీకి. ఏపీకి ఉన్నది ఉపయోగాలు ఉన్న వాళ్ళకి ఉన్నాయి. గోదలు పెరిగిన వాళ్ళు పెరుగుతాయి, అందరూ పెరుగుతాయా? తిండి జరిగిపోయినాడు పని చేసుకుంటాడు, పని చేయలేడు కూర్చుంటాడు. బాబు గారు అనేసి అంటున్నారు, నేను అదే అనొచ్చు బహుశా. అది ఓకే, బాయ్.